నమస్తే అమ్మా. అమ్మా, ఒకప్పటి కాలంలో ఆహారం తినే పద్ధతులకి ఇప్పుడు ఆహారం తినే పద్ధతులకి కొద్ది మార్పు అని చెప్పలేం. అసలు మొత్తానికి అది వదిలేసి కొత్త పోకడలోకి వెళ్ళిపోయామని చెప్పాలి. అసలు కింద కూర్చొని పద్ధతిగా ఒక పీట వేసుకొని కూర్చొని ఆకులో తినే ఆ భోజన పద్ధతి కాస్త ఇప్పుడు చెప్పులు వేసుకొని నించొని తినటము, ఇంట్లో అయితే ఏకంగా బెడ్రూమ్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడే కూర్చొని తినటము, రకరకాల వింతలు విడ్డూరాలన్నీ చూస్తున్నామమ్మా. అసలు ఇదంతా చూస్తుంటే ఎటెళ్ళిపోతోంది మన సమాజం వెళ్ళిపోతుంది, దాంతో పాటు మనం ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నామా ఏంటి, ఇలానే ఉంటే అసలు ఏమవుతుంది అనే ఒక భయం మొదలవుతోందమ్మా. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందామా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న అట అమ్మవాడు. ఆహార నియమాలు చాలా మాట్లాడుకోవాలమ్మా దీని గురించి. అసలు ఆహారం అంటే ఏంటి? ఆహారమే మన మనస్సు, మన శరీరం. శరీరం ఎలా ఏర్పడుతుంది? ఆహారాన్ని బట్టే కదా. బలం కావాలి, అన్నం తినలేదు నీరసంగా ఉందని ఎందుకంటాం? ఆహారానికి ఇచ్చే గొప్పతనమే కదా అది. అవునమ్మా. ఇలా ఆలోచిస్తూ వెళితే మన ఆలోచన, మన మనస్సు, మన బుద్ధి, మన శరీరము ఇవన్నీ కూడా ఆహారమే. ఎందుకంటే ఆహారం తయారు చేసుకున్న తర్వాత అందులో సగభాగము డైజెషన్ అయ్యి మన రక్తం కింద మారుతుంది కదా, అదే గుండెకి ప్రవహిస్తుంది. ఇలా శక్తి ఉంటేనే కదా ఆలోచించగలం, అవును, నడవగలం, ఇవన్నీ చేయగలగడం అంటే ఆహారమే. అందుకే దేహమే దేవాలయం. అవును. ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలంటే ఆహారం చాలా అవసరము. ఆహారానికి నియమాలు కూడా చాలా అవసరం. ఎటువంటి నియమాలమ్మా? ఆహారానికి నియమాలు. రజోగు ఇష్టమైన ఆహారం. రజోగుణం అంటే ఏముంది? ఎక్కువగా చూడండి, కారం తిని తిని చెమటలు పోసేస్తుంటాయి. అవును. కోపం, చికాకు, స్థిమితం లేకపోవడం ఒకటి కాదు. తమో గుణం, రజోగుణం అన్నీ కూడా ఆహారంతో. సాత్విక గుణం ఎక్కడ ఉండదు. ఎందుకంటే కారం ఎక్కువ తింటాం, ఉల్లి వెల్లుల్లి తింటాం. అంటే ఇవన్నీ ప్రకృతి ఇచ్చినవే కదా. అంటే అవన్నీ ఎందుకు పెట్టారు? ప్రకృతి ఇచ్చినవే, భగవంతుడివే. మితంగా తింటే ఔషధం. ఆయన ఎవరో సినిమాలో చెప్పినట్టు అమితంగా తింటే విషం. ఇది మనం కొన్ని మనకి స్ఫురించవు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చూశాను చంద్రముఖి అని సినిమా, రజనీకాంత్ గారిది. ఆయన అందులో చెప్తారు, ఆహారం మితంగా తింటే మందు, అమితంగా తింటే విషం. ఇప్పుడు అమితంగానే తింటున్నాం కదా. కారం ఎక్కువ, పులుపు ఎక్కువ, మసాలాలు ఎక్కువ, మరి శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి రోగాలు రాకేమవుతాయి? తర్వాత ఆహారాన్ని వండినట్లు కరువు వాచిపోయినట్టు తిండికి 3 పూట్ల తింటాంగా. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం తింటాం, పళ్ళెల్లో పెట్టుకుని ఇట్లా తినేస్తుంటాం. నువ్వు భగవంతుడికి అది నివేదన చేస్తేనే కదమ్మా ప్రసాదం కింద మారేది. ఎప్పుడైతే ప్రసాదం కింద భావించి తింటావో దాని యందు విలువ పెరుగుతుంది. అరే ప్రసాదం కింద పడిపోతుంది, ప్రసాదం పాడేయకూడదు అనే భావన వస్తుందా లేదా? పైగా ఇంత మనకి ఆహారాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆయనే ఇచ్చాడు, ఆయనకే ఎందుకు పెట్టాలంటే నీకు కృతజ్ఞత లేదా? ఎవడో ఒక 10 రూపాయలు ఇస్తేనే కృతజ్ఞత ఉంది. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మనకి ఊపిరినిచ్చి, మనకి శక్తినిచ్చి, మనకి తెలియకుండానే మనల్ని పోషిస్తున్నటువంటి భగవంతుడికి. ఎందుకంటే పంటలు ఎలా పండుతాయి తెలుసా అమ్మ? చంద్రుడి ద్వారా. మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కలు, పంట, ఇవంతా సూర్యచంద్రుల ద్వారానే కదా. ఇవన్నీ చూసుకుంటే భగవంతుడే కదా. ఇవన్నీ ఇస్తున్న భగవంతుడికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలా వద్దా? ఖచ్చితంగా తెలుపుకోవాలి. కాబట్టి వండిన అన్నాన్ని పశువులు ఏం చేస్తాయి? గడ్డి పడాయి కానీ మేసేసి పడుకుని సేదతీరి తిన్నవి మళ్ళీ నెమరేస్తూ ఉంటాయి. అంత దౌర్భాగ్యస్తు. అంటే పశు ప్రవృత్తిని మనం మనుషులమై ఉండి కూడా పశు ప్రవృత్తిని దాన్ని ఏమంటారు గుర్తు చేసుకుని అదే తింటాం. నెమరు వేయడం కూడా నేను చెప్తాను. భగవంతుడికి నివేదన చేయకుండా పళ్ళెల్లో పెట్టుకుని ఆవురమంటూ తినేసి కూర్చుని టీవీ పెట్టుకుని పప్పులో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది, పెరుగు పుల్లగా ఉంది, ఈవేళ అన్నంలోకి నెయ్యి లేదు, ఈవేళ ఇలా చేసావేంటే వంట, నిన్న బాగా చేసావు, దీనంతా నెమరేసుకోవడమా కాదా? ఖచ్చితంగా నెమరేయటమే. ఇదంతా ఏంటమ్మా? పశు ప్రవృత్తి. ఆహారము భగవంతుడితో సమానము. మనం నిలబడాలంటే ఆహారం కావాలి.
ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం. మంచాల మీద కూర్చుని ఎలా తింటారమ్మా పరబ్రహ్మ స్వరూపాన్ని? మంచం భోగవస్తువు, పడుకోవడానికే. అవును. దాని మీద కూర్చుని భోజనం చేయడం ఏంటి? నీకు కుదిరితే కింద కూర్చో, లేకపోతే ఒక కుర్చీలో కూర్చో. ఇప్పుడు అలాగా అందరం డైనింగ్ టేబుల్సే కదా, కాస్త డైనింగ్ టేబుల్ మేనర్స్ పాటిస్తూ కూర్చో. అక్కడే తుమ్మడం, దగ్గడం, పక్క వాళ్ళ ప్లేట్లో ఎంగిలేయడం కాకుండా. ఎందుకంటే అమ్మా ఎంగిలి తినద్దు అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకు? మన ధర్మం ఒకళ్ళ రోగాలు ఒకళ్ళకి అంటుకోకుండా. నీకు ఏ జలుబో దగ్గో ఉంది, ఆ ఎంగిలి పెడితే వాళ్ళకి వస్తుందా రాదా? ఇవన్నీ ఏమి చాదస్తం కాదు, చాలా ఉంది సైన్స్ అందులో. అందుకని ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని కుదిరితే కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా తినే ముందు కూడా భగవంతుడిని ప్రార్థించి. ఎందుకంటే అమ్మా భగవంతుడిని ఎందుకు ప్రార్థించాలి, భగవంతుడిని ఎందుకు సమర్పించాలి అంటే పండే భూమిలో ఏమైనా దోషాలు ఉండొచ్చు. ఆ భూమి ఇప్పుడు పండించే భూమి వచ్చు, పూర్వం ఎవరో ఏదో జరిగి ఉండొచ్చు అందులో కర్మ, పండించేవాడి కర్మ. వాడు ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు, అక్కడికి వచ్చి కోపంగా కోస్తూ ఉండొచ్చు. రజోగుణం, తమోగుణం, ఇవన్నీ కూడా వెళతాయి, ఆహారం పైన ప్రభావం చూపిస్తాయి. తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు పొలిమేరలు దాటి ప్రయాణం చేసి వస్తాయి. అవును, మనం షాప్కి వెళ్తాం, డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. మనకు తెలియదు ఇదంతా ఉంటుందని. ఇప్పుడు నేను చెప్తే మీకు చాదస్తంగా అనిపించవచ్చు. ఒక్కసారి భగవంతుడికి సమర్పించి పూజించడం వలన ఈ కర్మలన్నీ కూడా తొలగిపోయి ప్రసాదాన్ని భుజిస్తారు. ఆ ప్రసాదం భుజించడం వల్ల పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటారు, మనం బాగుంటాం, ఇంట్లో వాళ్ళు బాగుంటారు. ప్రసాదం ఎప్పుడైతే అనుకుంటామో చాలా దాన్ని శ్రద్ధగా చూస్తాము. అలాగే ఎప్పుడైతే భగవన్నామం చేస్తూ ఆహారాన్ని వండుతామో వండేటప్పుడే ప్రసాదం అయిపోతుందిగా. అవును, అందుకని ఆహారం అనేది మన జీవన మనుగడే అది. ఆహారమే మన మనస్సు, మన బుద్ధి, మన శరీరం. ఇది గ్రహించి ప్రతి ఒక్క గృహిణి ఇంట్లో అన్నం వండేటప్పుడు ఖచ్చితంగా ఒక భగవన్నామం చేయడం. అంటే నా జీవితం ఇంతే, నేను ఇంతే, మా ఆయన చీరగం లేదు, మా అత్తగారు ఇలా అంది, మా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. అవేమీ మారవు మీరు తలుచుకోవడం వల్ల. ఒక భగవన్నామము, ఒక స్తోత్రము చేసుకుంటూ అన్నాన్ని వండి చక్కగా దాన్ని మళ్ళీ భగవంతుడికి నివేదన చేసి ప్రతిరోజు ప్రసాదాన్ని తిని అలవాటు చేసుకుంటే సత్వరజస్తమో గుణాలు అదుపులోకి వస్తాయి. అమ్మ, ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్ళినా బఫే సిస్టమ్. ఇంతకుముందు కూర్చోబెట్టి అరిటాకు వేసో లేకపోతే మామూలుగా విస్తార వేసో వడ్డించేవాళ్ళు. చెప్పులు వేసుకొని నించోనే తింటున్నాం, తిరుగుతూ అంతా. మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణాదేవి, ధాన్యలక్ష్మి, సాక్షాత్తు అన్నం అంటేనే ఆ అమ్మవారిని మన చేతిలో తీసుకొని మనం భుజిస్తూనే అమ్మవారు ప్రసాదించిన ఆహారాన్ని, అంటే ఒక రకంగా చెప్పులు వేసుకొని ఇలా చేస్తున్నామంటే అమ్మవారిని అవమానించినట్టే అవుతుంది కదా. చెప్పులు వేసుకుని భోజనం చేయడం అనేది హర్షించదగ్గ విషయం అయితే కాదమ్మా. అసలు ఇంట్లోనే, మన ఇల్లే కదమ్మా మనకి దేవాలయం, ఇంట్లో చెప్పులు వేసుకోవడమే చాలా తప్పు. అసలు ఎందుకు వేసుకోవాలి? నీ కాళ్ళకి ఏదైనా వ్యాధులు ఉండి నడవలేకపోతే అది వేరే సంగతి. ఏదో లేదా డెలివరీ అయింది బాలింతరాలు వేసుకుందంటే అది వేరే సంగతి. ఏదో చల్లదనం రాకూడదని ఏదో వేసుకున్నారు. నువ్వు ఇంట్లో నీ కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉండి నీ ఇల్లే దేవాలయం అన్నప్పుడు నువ్వు చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి? ఇది అదొకటి మానండి అందరూ. ఆ వేసుకుని తిరగడమే కాకుండా చెప్పులు వేసుకుని భోజనం చేయడం ఏంటమ్మా? తపా 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 శబ్దం చేసుకుంటూ. ఇది కొన్ని చికాలు లేని పాశ్చాత్య పోకళ్ళే కదమ్మా ఇవన్నీ. అందుకని చెప్పులు వేసుకుని భోజనం చేయడం అనేది ఎంతవరకు సమంజసమైతే కాదు, ఖండించవలసినటువంటి విషయము. ఇప్పుడే చెప్పాను, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక బఫే సిస్టమ్. పూర్వం ఏదన్నా ఫంక్షన్ అంటే ఆర్భాటాలు హంగులు లేవమ్మా, చాలా సింపుల్గా ఉండేది. ఒక 100 మందో 200 మందో ఎంతమంది వచ్చినా బంక్తి భోజనం ఉండేది. ఎందుకు అంటే ఆహార పదార్థాలు ఎంత ఉండాలో లిమిటెడ్గా అంతే ఉండేది, ఎక్కడ వేస్టేజ్ ఉండేది కాదు. కాబట్టి ఏముండేది? పులిహార, లేకపోతే పూర్ణాలు, కూర, పప్పు, చారు, పెరుగు. పెళ్ళైతే ఇంకో బజ్జీయో ఏదో ఎక్స్ట్రా, అంతే తప్ప ఎన్ని వేల వెరైటీలు ఉన్నప్పుడు వడ్డన కూడా ఎలా చేస్తారమ్మా? అంటే ఎక్కడ మనం తగ్గాలి? లిమిటెడ్గా ఆహార పదార్థాలు పెట్టుకుంటున్నప్పుడు వేస్టేజీ ఉండదు, వడ్డన కుదురుతుంది. ఎందుకంటే అన్ని పదార్థాలు లేనప్పుడు ఒక స్వీటు, కూర, పప్పు, హాట్ ఇట్లా ఉన్నప్పుడు వడ్డించడానికి సులువు, తినడానికి సులువు, వ్యర్థాలు ఉండవు. మనం ప్లేట్ పట్టుకెళ్ళి ఇలా అడుక్కోవడం ఉండదు. ఎందుకంటే అతిథి దేవో భవ అనేది మన ధర్మం కాబట్టి
అతిథిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. ఇక మీరన్నట్టు వడ్డించేవారు కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చేస్తుందమ్మా. ఎవరు ఓపిగ్గా వడ్డించే, మీకు తెలుసా వడ్డనలో కూడా ఏ పదార్థం ఎటువైపు వడ్డించాలనేది ఒక శాస్త్రం. ఎలా పడితే అలా వడ్డించడం కాదు. ఇంత ఉన్న ఆహార ధర్మాల్ని మనం చాలా వరకు 90% వదిలేస్తాం, మార్చేసాం. ఎందుకంటే మన ఉద్యోగాలు, బాధ్యతలు అంటూ లేదు, ఆచారం లేదు. మా కమ్యూనిటీలో అయితే, కమ్యూనిటీ అన్నా వద్దా, మా వర్గంలో అయితే అన్నం గిన్నె పట్టుకున్నా చేయి కడుక్కుంటాం. ఎందుకంటే అక్కడ ఏది ఆచారంతో పాటు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటాం. ఉప్పు కొన్ని పదార్థాలు అన్నానికి తగిలితే మళ్ళీ వాడరు. అవునా? నూనె ఇవన్నీ అంటూ అనేవారు మా అమ్మమ్మలు చిన్నప్పుడు. ఎంతో కొంత మేము పాటిస్తున్నాం, మా పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు పాటిస్తున్నారు. అందుకే పాటించడానికి ప్రయత్నం చేయండి. శుచి శుభ్రతలతో పాటు ఆచారం కూడా అవసరము. అన్నం పరబ్రహ్మ స్వరూపము. పెళ్లిళ్ళలో కూడా పదార్థాలు తగ్గించి తక్కువ పెడితే శుభ్రంగా భోజనం చేస్తారమ్మా. ఎక్కువ పెట్టే కొద్దీ ఏ తినాలో కన్ఫ్యూజ్ అయిపోతారు. 50 రకాలు, 60 రకాలు, 70 రకాలు, మనం చేసే 108 రకాల స్వీట్స్ అంటమ్మా. మనిషి అన్నవాడు ఎవడైనా పెట్టినా కూడా తినలేరు. ఎంత వృధా అమ్మా. చాలా బాగా చేస్తామంటే 108 రకాల స్వీట్స్ ఎందుకు అసలు, ఎంత వ్యర్థం. ఎంతమంది కొన్ని చోట్ల అన్నార్తులై అన్నమో రామచంద్ర అని ఉన్నారు కదా ఆఫ్రికా పెట్టాము అని గొప్ప కోసం ఇన్ని రకాలు పెడుతున్నారే తప్ప ఇది ఎంతవరకు వృధా చేస్తున్నాం, ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన లేదు. ఏమన్నా అంటే మాకుంది మేము తింటున్నాం, లేని వాళ్ళ సంగతి మాకెందుకు, మీరు ఎందుకు చెప్తున్నారు ఈ సోదంతా అంటే. ఆలోచించండి, మీకు మీరైనా అన్నపూర్ణాదేవిని వృధా చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేహమే దేవాలయము. ఈ దేవాలయాన్ని కాపాడడానికి కావాల్సింది ఆహారము. ఆహారానికి ఖచ్చితంగా ప్రసాదంలా చేసి భుజిస్తే మీరు వండుకోండి అమ్మా, అంతే. ఉల్లిపాయ వేయండి, ఏదైనా ఆవిడ నివేదన చేసి శ్రీమాత్రే నమః మంత్రాలు రావు, చక్కకు ముందు పెట్టుకోండి. శ్రీమాత్రే నమః అనుకోండి, ఓ నమ శివాయ అనుకోండి, నమో నారాయణ అనుకోండి. సమర్పించి తినడం వల్ల సమర్పణా భావం కూడా వస్తుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, ఆ భావన కూడా వస్తుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి అందరూ కుదిరినంతలో నియమాలు పాటిస్తూ మంచం మీద కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకుండా ఒక టేబుల్ ఏర్పాటు చేసుకుని అంది మీద పెట్టుకొని ఎడం చెయ్యి కుడి చెయ్యి ఇలా అన్నీ పెట్టుకోకుండా శుచిగా శుభ్రంగా వడ్డన చేసుకుంటూ భోజనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.